మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మంచి ఇంపార్టెంట్ టాపిక్ మానవ సంబంధాల మీద. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఈ లైన్ కి నేను మాట్లాడే మాటలకి సో గత 2 రోజుల క్రితం అనుకుంటా మనకి అన్ని వార్షిక పరీక్షలు ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ సెక్షన్ కావచ్చు, మొత్తం అన్ని 4th, 5th, 6th అలా అన్ని సెక్షన్లు అన్ని స్కూళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే వార్షిక పరీక్షలు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఒక పిల్లవాడుకి ఒక ప్రశ్న అనేది ఎదురు పడితే ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం ఏంటి అనేది ఈ మధ్య కాలంలో న్యూస్ లో వచ్చింది. ఒక పేపర్లో అయితే నేను చూడడం జరిగింది. ఆ లైన్ చూసి నిజంగా ఇలా ఉన్నాయి మానవ సంబంధాలు. అయితే ఆ 4వ తరగతి చదివిన విద్యార్థి ఎలాంటి సమాధానం ఇచ్చాడు అనే దాని గురించి మన మానవ సంబంధాలతో లింక్ అయి ఉంది ఆ ప్రశ్న. ఆ విద్యార్థి 4వ తరగతి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి ఇచ్చిన ఆన్సర్ అనేది మానవ సంబంధాలకి నేటి సమాజానికి చాలా ఒక సందేశాత్మకమైన నిజంగా చాలా మంచి సమాధానం అది. సో ఈ వీడియో గురించి మీరు పూర్తిగా కంప్లీట్ గా వినాలనుకుంటే మీరు లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా వచ్చిన వారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఎలాంటి చెత్త వీడియోలు చేయట్లేదు. ఈ మధ్యకాలంలో అఘోరా ఫేమస్ అయ్యాడు, కానీ నా దగ్గర నుంచి అలాంటి వీడియో రాలేదు. సో మనం మాట్లాడే మాట వల్ల అవతల వాళ్ళు ఒక 10 మంది చూస్తే కనీసం ఒక్కరైనా ఒక ఇన్స్పైర్ అవ్వాలనేది నా టార్గెట్. అందుకే నేను అలాంటి చెత్త వీడియోల జోలికి వెళ్ళను. నేను చేయకూడదు అనుకుంటున్నా కానీ చేస్తున్నాను అని చెప్పేసి చాలా మంది చేశారు, కానీ నాకు అలాంటి వీడియోలు వద్దు. సో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి, ఐ మీన్ సిరిసిల్లి జిల్లా చంద్రల మండలం అనుకుంటా. సో 4వ తరగతి చదువుకుంటున్నాడు. అతను వార్షిక పరీక్ష రాస్తున్నట్టుగా ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటి? మీ అమ్మకి నచ్చనివి నచ్చేవి, అమ్మకి నచ్చనివి నచ్చేవి ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. ఆ పిల్లవాడు మా అమ్మకి నచ్చనిది ఏమి రాసి ఉంటాడు? చాలా మంది పిల్లలు మా అమ్మకి నచ్చంది, నేను చేసే అల్లరి, సంథింగ్ ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క థాట్లో రాసుకుంటాడు. సో ఈ పిల్లవాడు మా అమ్మకి నచ్చనిది నాన్నమ్మ తాతయ్య అనే సమాధానాన్ని రాయడం జరిగింది. ఈ లైన్ నాకు ఎందుకో చాలా ఒక హార్ట్ని టచ్ చేసింది. నిజంగా మీరే ఒక్కసారి ఆలోచించండి. మీరు చాలా సింపుల్ అనుకుంటున్నారు, ఏముంది ఇందులోన మా అమ్మకి నచ్చంది నాన్నమ్మ తాతయ్య అని చెప్పేసి సింపుల్ గా కొట్టిపడేయవద్దు. ఆ పిల్లవాడు ఆ ఇంటిలో జరిగిన ప్రతి సిచ్యువేషన్ ని గమనిస్తున్నాడు. నాన్నమ్మ తాతయ్యలు అని ఎందుకు రాశాడు? వాళ్ళ అమ్మ నాన్నమ్మలను తాతలని ఏ విధంగా డీల్ చేసింది? వాళ్ళ మదర్ దగ్గర చెప్పుకోలేకపోయాడు, కానీ తన యొక్క వేదనని అక్కడ ఆ ప్రశ్న ఏదైతే వచ్చిందో అక్కడ వచ్చేసరికి వెళ్ళగెక్కాడు. మా అమ్మకి నచ్చనిది నాన్నమ్మ తాతయ్య అని. చాలా మంది పేరెంట్స్ అంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటే సో పేరెంట్స్ తరపున అబ్బాయి తరపున తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి తరపున తల్లిదండ్రులు కావచ్చు. అబ్బాయి అయితే వారి అత్తమామలు ఏ విధంగా చూసుకుంటున్నాడు,
ఒకవేళ అమ్మాయి అయితే వాళ్ళ అత్తమామల్ని ఏ విధంగా చూసుకుంటుంది. ఒకవేళ పర్మనెంట్ గా యువతల వైపు అత్తమామలు కావచ్చు, అవతల వైపు అత్తమామలు కావచ్చు, ఒకవేళ ఆ పిల్లల దగ్గర ఉండిపోతే అప్పుడు ఏ విధంగా చూసుకుంటున్నారు, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఏ విధంగా చూసుకుంటున్నారు. ఇదంతా మన పిల్లలు గమనిస్తున్నారు. మీ ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉందో దమ్ముంటే కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళకి నచ్చింది నాన్నమ్మ తాతయ్య. నేటి సమాజంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, అత్తామామలు కావచ్చు, అత్తామామలు భారంగా మారారని వాళ్ళ పట్ల చూపించే ప్రేమ ఏ విధంగా ఉందో ఆ సమాధానం, ఆ పిల్లోడు ఇచ్చే సమాధానం చెబుతుంది. మానవ సంబంధాలకి బంధాలకి ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తున్నారో ఒక చక్కటి సమాధానాన్ని ఆ పిల్లవాడు బహిర్గతం చేశాడు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? దయచేసి కామెంట్ పెట్టకుండా వెళ్ళొద్దు. మానవ సంబంధాలు ఏ విధంగా తెగిపోతున్నాయి. మనం ఇంట్లో మన అత్తమామ వచ్చేటప్పుడు, నా అత్తమామ వచ్చేటప్పుడు నేను ఏ విధంగా అయితే ఉంటున్నానో అదే విధంగా మా మిసెస్ తాలూకా అది మా అమ్మ నాన్నలు అంటే మా ఆవిడికి అత్తమామలు వచ్చినప్పుడు ఆవిడ ఏ విధంగా ఉంటుంది కామెంట్ రూపంలో నిర్భయంగా తెలియజేయండి. నేను కూడా నా కామెంట్ ని ఇందులో పెడతాను. ఏ విధంగా ఉంటున్నాం అనేది నిక్కచ్చిగా పెడతాను. మీరు కూడా పెట్టి చూడండి. చాలా మందికి ఇప్పుడు ఒక నానుడు ఉంది. సో మనం ఎక్కువగా జెంట్స్ అంటుంటాం భార్యతో, ఎలా బాయ్ మీ అమ్మ నాన్నలు వచ్చేటప్పుడు ఏమొచ్చేసి ఇల్లు చేస్తావు, అదంటావు ఇదంటావు, ఏదో నాన్న హంగామ చేస్తావు, ఇంత గొడవ కూడా చేయవు. అదే మా అమ్మ నాన్న వస్తే మాత్రం ఏం చేసే పెట్టవు, పిచ్చపిచ్చగా వాగుతావు. మీ అమ్మ నాన్న వస్తే ఒకలా ఉంటావు, మా అమ్మ నాన్న వస్తే ఒకలా ఉంటావు అని చెప్పేసి ఎంతమంది మన ఇళ్లలో నిజంగా మీరు అనలేదా? నిజంగా మీ ఇంట్లో మీ పిల్లల ముందు అమ్మమ్మ నాన్నమ్మలు కావచ్చు, తాతయ్యల ముందు ఏ విధంగా ఉన్నారు? నికార్సుగా సరైన సమాధానాన్ని తెలియచేయండి. ఈ వీడియోలో ఇంకా ఏదో మాట్లాడాలి, మిస్ అవుతారని అనిపిస్తుంది. ఇలా ఈ వీడియోలో నేను ఏదైనా మిస్ అయితే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక డిస్కషన్ ఫార్మాట్ లో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి వాళ్ళందరికీ మన రిలేషన్ యొక్క వాల్యూ కూడా తెలుస్తుంది. మనం పిల్లల ముందు ఏ విధంగా ఉండాలో కూడా తెలుసుకోగలుగుతాం. పిల్లలు ప్రతిదీ గమనిస్తున్నారు, మనల్ని చూసి పెరుగుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వచ్చాక మానవ సంబంధాలు చాలా వరకు తెగిపోయాయి. ఎందుకంటే మనం ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోవడం మానేశాం. పిల్లలు కూడా నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్యలతో మాట్లాడుకోవడం మానేశారు. కొంతమంది భార్యాభర్తలు కూడా పడుకునేంత వరకు సెల్లో ఉంటున్నారు, వాళ్ళు కూడా మాట్లాడుకోవడం మానేశారు. రిలేషన్స్ అనేవి రాను రాను తెగిపోతున్నాయి, బంధాలు కట్ అయిపోతున్నాయి. ఎమోషన్స్ లో లేకుండా అలా బతికేస్తున్నాం. ఇది ఫ్యూచర్ లో చాలా డేంజర్ గా తయారవుతుంది. సో ఈ వీడియోలో నేను ఏమైనా మరిచిపోతే మీరు తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. ఈ వీడియోని 10 మందికి చేరేలా, ప్రతి ఒక్కరికి చేరేలా ఫార్వర్డ్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మనం త్వరలో కలుసుకుందాం. మీకు ఏదైనా ఇలాంటి వీడియో గురించి చెయ్యండి. ఈ మధ్య కాలంలో సంథింగ్ ఏంటంటే సమాజానికి పనికి రావాలి. చెత్త వీడియోలు గురించి చేసే ఆలోచన అయితే నాకు లేదు. ఏదైనా
సో నేను చేసే వీడియో ద్వారా ఎంతో కొంత ఉపయోగం కలిగేలా ఉండాలి, మనకు ఫేమస్ అవ్వాలని లేదు. సో మన వీడియోలు అలా వెళితే సరిపోతుంది. సో జై హింద్, జై భారత్. ఓం నమో వెంకటేశాయ.